కవిత పార్టీ పేరుపై బీఆర్ఎస్ నేతల్లో గుబులు రేపుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బీఆర్ఎస్ గా మార్చాక పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయని, తిరిగి టీఆర్ఎస్ గా మారుదామని గులాబీ పార్టీలో చర్చ జరుగుతున్న సమయంలోనే ఆ పేరును కవిత తన పార్టీకి పెట్టుకున్నారు. దీంతో టీఆర్ఎస్ పేరుతో ముందుకు వెళ్లకుండా కవిత పార్టీని ఆపడం ఎలా అన్న దానిపై బీఆర్ఎస్ నాయకత్వం సీరియస్ గా దృష్టి పెట్టింది. దీనిపై బీఆర్ఎస్ ఏకంగా ఢిల్లీ స్థాయి న్యాయ నిపుణులతో చర్చించినట్లు తెలిసింది. కవిత తన కొత్త పార్టీ పేరు విషయంలో ఎంతో గోప్యత పాటించినప్పటికీ బీఆర్ఎస్ అధినాయకత్వంలో కొంత అనుమానం ఉంది. టీఆర్ఎస్ పేరుతోనే కవిత పార్టీ ఉంటుందని ప్రకటనకు కొద్ది రోజుల ముందే బీఆర్ఎస్ పసిగట్టినట్లు సమాచారం. అందుకే దీనికి అడ్డుకట్ట వేయగలమా, ఎన్నికల సంఘం వద్ద ఆపగలమా అన్న అంశంపై న్యాయ నిపుణులతో చర్చించాలని కేసీఆర్ పార్టీ నేతలు హరీష్ రావు, వినోద్ కుమార్, రవిచంద్రలకు నిర్దేశించారని తెలిసిందే. అందుకే కవిత పార్టీ ప్రకటనకు ముందే ఢిల్లీ పర్యటనకు వెళ్లారని సమాచారం. టీఆర్ఎస్ పేరును 10 ఏళ్ల పాటు మరే పార్టీకి ఇవ్వొద్దంటూ ఎన్నికల సంఘాన్ని కోరితే ఏమవుతుందన్న కోణంలో వారు చర్చించినట్లు తెలిసిందే. అయితే ఇలా కోరడం చెల్లుబాటు కాదని, కోరినా ఎన్నికల సంఘం ఒప్పుకోదేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో బీఆర్ఎస్ ను మళ్లీ టీఆర్ఎస్ గా మారుస్తామని, సంక్షిప్త నామాన్ని ఇంకెవరికి ఇవ్వకుండా ఉంచాలని అడగాలన్న అభిప్రాయమూ వ్యక్తమవుతుందంటున్నారు. బీఆర్ఎస్ ప్రయత్నాలు ఓవైపు సాగుతుండగా కవిత మాత్రం తన పార్టీ పేరు సంక్షిప్త నామం టీఆర్ఎస్ అనే ఉండాలని, ఈ విషయంలో ఎలాంటి అడ్డంకులు ఎదురైనా అధిగమించేలా ప్లాన్ బిని సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. తన పార్టీ జెండాలో టీఆర్ఎస్ అనే పేరున్న చోట కిందనే అసోసియేట్ అంటూ చిన్నాక్షరాలతో రాయించారని, ఇబ్బందులు ఏర్పడితే టీఆర్ఎస్ ఏగా తన పార్టీని కొనసాగిస్తారని తెలుస్తోంది. అసలు రాజకీయ పార్టీల సంక్షిప్త నామాలతో తమకు సంబంధం లేదని ఎన్నికల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ఒక రాజకీయ పార్టీకి ఉండే పూర్తి పేరు ఆధారంగానే గుర్తింపు కల్పిస్తామని, సంక్షిప్త నామాలను పరిగణలోకి తీసుకోబోమని అంటున్నారు.